ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. కల్వరి శిలువలో నా ఎడల చూపించిన అపారమైన ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని దీవించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ఫిబ్రవరి 11 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. దారి సుగమమయ్యేదాకా ఆయన ప్రజలు పాళెంలో ఉండకూడదు, విశ్వాసంతో నడిచిపోవాలి. తమ గుడారాలను విప్పుకుని సామాన్లు సర్దుకుని వరుసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి. అప్పుడు నది దారి ఇస్తుంది. వాళ్ళు నది అంచుకు వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగినట్టయితే వాళ్ళకి ఎదురయ్యేది నిరాశే. వాళ్ళు నదిలోకి మొదటి అడుగు వేశాకే ఈ కార్యం జరుగుతుంది. దేవుడన్న మాటను మన ఉన్నదున్నట్టుగా తీసుకోవాలి. మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకు సాగాలి. ముందుకు వెళ్ళడానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి. కనిపించే అవరోధాలు మనం వాటిని దాటడానికి ప్రయత్నం చేయకముందే తొలగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాము. అందుకే చాలాసార్లు మన పురోగమనం కుంటుపడుతూ ఉంటుంది. కొలంబస్ కష్టాలలో తన పట్టుదల మూలంగా ప్రపంచానికి ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు. ఆజోర్సా ద్వీపాలు దాటాడు. కనుచూపు మేరలో ఎక్కడా తీరం లేదు. అంతం లేని నీలసాగరం. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? దారి చూపే తారలు కూడా కానరాకుండా పోయాయి. ధీర కొలంబస్ది ఒకటే జవాబు, చేసేదేముంది, ముందుకు వెళ్ళడమే. నావ సాగింది నిర్విరామంగా. నావికుడు వచ్చాడు. ఈ రాత్రి సముద్రం మనల్ని కబళించజూస్తోంది. ఒక్క మాట చెప్పు, ఆశలన్నీ అడుగంటాక ఏం చేద్దాం మనం? ధీర కొలంబస్ నోటి నుండి ఒకటే మాట, ముందుకు సాగుదాం, ముందుకు సాగుదాం. నావికుల్లో తిరుగుబాటు ధోరణులు, అందరి కళ్ళల్లో నిరాశ చీకటులు. ధైర్యశాలులకి గుండెల్లో ఇంటి బెంగ. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? రేపు ఉదయం కూడా భూమి కనబడకపోతే? ధీర కొలంబస్ది ఒకటే జవాబు, ఉదయం అయినప్పుడు ముందుకు వెళ్ళడమే. బలహీనుడైపోయి పాలిపోయి రేయింబవళ్ళు పచార్లు చేసేవాడు. చీకటి రాత్రి దూరాన తళుక్కుమని ఓ వెలుగు, వెలుగు 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 చూస్తుండగానే దగ్గరైంది. తెల్లవారింది. జాతీయ జెండా ఎగిరింది. ఒక క్రొత్త ప్రపంచం కళ్ళు తెరిచింది. అది నేర్పిన పాఠం సాగిపో సాగిపో. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.